హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ఈ పండుగ అందరూ హ్యాపీగా చేసి ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో చూసారా బంతులు చామంతులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. మనకి పండగ వస్తుంది కదా, పండగ కోసం ఈ ఫ్లవర్స్ అన్నీ నేను మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని రకాల పువ్వులు వచ్చాయో ఈరోజు మన వీడియోలో చూద్దాము. ఈ ఫ్లవర్స్ అన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నానంటే నేను ఊరు వెళ్తున్నాను, మా ఊరు ప్రెసిడెంట్ గారికి పట్టుకొని వెళ్తున్నాను. ఆవిడకి ఎన్ని పువ్వులు ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలంటారు. మీకు ఒక జోక్ ఏంటంటే పువ్వులే కాదు చెట్లు కూడా పట్టుకొచ్చేయమంటారు. అలాంటి ఆవిడనమాట. ఆవిడే మా చెల్లెలు. మా చెల్లికి చాలా ఇష్టం అన్నమాట ఫ్లవర్స్ అంటే. దానికోసమని నేను ఫ్లవర్స్ అన్నీ కోసుకెళ్తున్నాను చెల్లి కోసం. అంటే మేమందరం అక్కడే పండుగ చేసుకుంటాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకని ఫ్లవర్స్ అన్నీ ఈరోజు మనం గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇది చూసారా మా గార్డెన్లో చామంతులు. నాకు అసలు మనసు ఒప్పదన్నమాట చామంతులు కొయ్యాలంటే. ఏంటంటే సంవత్సరం పాటు వీటిని పెంచుతాము, సంవత్సరానికి మనకి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. 1-2 కోస్తాను కానీ ఎక్కువ కొయ్యను. ఈ పండుగలు వస్తే మనకి అవసరం కదా ఫ్లవర్స్, దానికోసమని ఫ్లవర్స్ అన్నీ కోసేస్తున్నాను నేను. మా ఊర్లో అమలాపురం వెళ్తున్నాం మేము, అందుకని ఫ్లవర్స్ అన్నీ కోసేసుకుంటున్నాం అన్నమాట. పండగకి అక్కడ మనకి పువ్వులు అవసరం కదా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అన్నీని. ఎన్ని కోసినా అసలు తరగట్లేదన్నమాట, అన్ని ఫ్లవర్స్ వచ్చాయి నాకు. నేను ఎప్పుడు పండుగలు వచ్చినా మా గార్డెన్లో ఫ్లవర్సే తీసుకుంటుంటాను, బయట ఎక్కువ కొన్ను. పండుగల కన్నా మామూలు టైంలో బయట కొనుక్కుంటాను పువ్వులు కొయ్యాలనేసి. పండుగలకైతే మన చెట్లువే కోస్తుంటాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయి ఫ్లవర్స్. వైట్ కలర్ చూడండి, అన్నీ ఎక్కువ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. నాకు చామంతులన్నీ ఎక్కువ ఎల్లో కలర్ వచ్చాయి. నేను అన్ని రకాలు వస్తాయేమో అనుకున్నాను, 3-4 కలర్స్ వచ్చాయి అంతే చామంతులు. కానీ ఎక్కువ వచ్చాయి అన్నమాట. చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్. అయితే చాలా ఎండిపోయాయి, నేను కొయ్యడం కొంచెం లేట్ అయింది. లేట్ అవ్వడం అంటే నేను సాధారణంగా కొయ్యనన్నమాట, ఫ్లవర్స్ తక్కువ కోస్తుంటాను. 1-2-3 అలా కోసుకుని పెట్టుకుంటుంటాను. దేవుడి కోసం ఒక 2-3 పువ్వులు కోసి పెడతాను అంతే, ఎక్కువ కొయ్యను. చెట్లు ఉంటే ఎక్కువ రోజులు అందంగా ఉంటాయి కదా, మనం కోసేసి పెట్టుకున్న ఒక్క రోజులోనే వాడిపోతుంటాయి. అందుకనే నేను ఎక్కువ ఫ్లవర్స్ కొయ్యనన్నమాట. ఈ చామంతులు చూసారా, వైట్ కలర్ చామంతి చాలా బాగుందన్నమాట. చిన్న పింక్ షేడ్ వచ్చింది దానికి. దాని కాండం కూడా చాలా డెలికేట్గా ఉంది. చూడండి ఎంత పల్స్గా ఉందన్నమాట కాండం అయితే. ఆ పువ్వు రేక అయితే చిన్న చిన్న రేక వచ్చి ఎంత అందంగా ఉందో, అసలు చిన్న బాల్ లాగా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్. చిట్టి చామంతులు పెద్ద రకం కూడా కాదు, ఇది చిన్న సైజు అన్నమాట. పెద్దది కూడా కాదు, చిన్న సైజు వచ్చింది. కానీ ఎంత బాగుందో ఫ్లవర్ అయితే, చాలా బాగుంది. ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు, చాలా అందంగా ఉంటుంది జడలో. ఎంత బాగున్నాయి కదా చామంతి పువ్వులు, వైట్ కలర్ అనమాట. బుట్ట సరిపోవట్లేదు అసలు. మన బాస్కో చూడండి, పక్కకు తప్పుకోమన్నా తప్పుకోవట్లేదు, అక్కడే కూర్చుని ఉంటున్నాడు. లెగరా పట్టి పక్కకు వెళ్ళన్నా సరే అక్కడే కూర్చున్నాడు అనమాట. ఎందుకో డల్గా ఉన్నాడు. ఊరు వెళ్తే వీడికి టెన్షన్ అన్నమాట, కారు అది పడక కొంచెం డల్గా ఉంటాడు. ఊరు వెళ్దామంటే ముందు రోజు నుంచి బెంగ పెట్టేసుకుంటూ ఉంటాడు. చూసారా బుట్ట పట్టట్లేదు, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, ఎంత కోసినా తరగట్లేదు అనమాట. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అన్నీ. ఈ సంవత్సరం నాకు చాలా బాగా వచ్చాయి చామంతులు అయితే. ఎంత బాగా వచ్చాయంటే అసలు ఎప్పటి నుంచి అప్పుడే ఒక నెల పైనుంచి ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ. నెల రోజుల నుంచి, డిసెంబర్ 1 నుంచి నాకు చామంతులు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయన్నమాట. దగ్గరగా నెల రోజులు ఉంటే చామంతులు వాడిపోకుండా, తర్వాత అలా ఎండిపోతుంటాయి కదా, చాలా ఎండిపోయాయి అనమాట. ఈ చామంతి చూడండి, చిట్టి చామంతిలాగా చిన్న చిన్న చామంతి వచ్చింది, చెట్టు నిండా వచ్చాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి ఈ చామంతులు అయితే. చిట్టి చామంతిలో చెక్క మాల కట్టుకుంటే భలే ఉంటుంది అనమాట. ఇవి చాలా బాగున్నాయి. కొయ్యలేకపోయాను నేనైతే, ఆ చెట్టుని వదిలేసాను చాలా. చూడండి ఎంత బాగున్నాయో, గుత్తు గుత్తుల కింద వచ్చిందనమాట ఈ చామంతి. చిట్టి చామంతి వేరు అనుకోండి, దాంట్లోనే చిన్నది కొంచెం మధ్యలో బొడుపు వచ్చింది దీనికి.
చూడండి ఎంత చక్కగా వచ్చి దాంట్లోనే 2 రకాలు వచ్చిందనమాట. వైట్ కలరు, ఎల్లో కలరు. ఈ ఎండిపోయిన పువ్వులన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి సిగురొచ్చి మొగ్గొస్తుంది అనమాట. మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తుంటాయి సిగురులు వచ్చేసి. మళ్ళీ సెకండ్ టైం కూడా పోతుంటాయి ఇలా కట్ చేయడం వల్ల. కానీ కోస్తూ ఉంటేనే పువ్వులు బాగా వస్తాయి. కానీ నాకు మనసు ఒప్పక కొయ్యనమాట. బాగా విడిసిపోయిన తర్వాత కోసి అవన్నీ తీసేస్తే బాగా వస్తాయి. ఇప్పుడేమో బంతి పువ్వులు కోసుకుందాం. బంతులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మంచి రెడ్ కలర్ వచ్చాయి అన్నమాట. నాకు చాలా బాగున్నాయి బంతి పువ్వులు. ఒకే సైజులో వచ్చాయి అన్నీ. చిన్న బంతులు అన్నమాట ఇవి, మరీ పెద్ద బంతులు కాదు. పెద్ద దాంట్లో వేద్దాం అన్నీ నిండిపోయింది, అది సరిపోవట్లేదు. నేను తక్కువే ఉంటాయి కదా అనేసి చిన్న బుట్ట పట్టుకుని వచ్చాను. అసలు ఆ బుట్ట సరిపోవట్లేదు, చామంతులకే పట్టలేదు అవి. ఇంకా బంతులేం సరిపోతాయి, పెద్దవి ఉంటాయి కదా కొంచెం. భలే ఉన్నాయి బంతి పువ్వులు అయితే చక్కగా. అన్నీ ముద్దలే వచ్చాయి, మధ్య మధ్యలో రేకులు వచ్చాయి అనుకోండి, ఎక్కువ ముద్దలు వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి. తెల్ల మచ్చలు ఏంటంటే గోడకి కలర్ వేశారు, దానివల్ల ఈ బంతి చెట్ల మీద పడిపోయి అలా తెల్ల మచ్చల కింద కనిపిస్తున్నాయి ఆకులకి. పువ్వుల మీద కూడా పడిపోయి చూడండి, ఇక చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి వైట్ కలర్. చెట్లు చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. ఫ్లవర్స్ కూడా చాలా హెల్తీగా వచ్చాయన్నమాట. అసలు భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. పువ్వులన్నీ బకెట్లో వేసేస్తాను నేను సరిపోక. బుట్ట చిన్నది, పువ్వులు చూడండి పక్కన బకెట్ ఉంటే బకెట్లో వేస్తాం అనమాట అన్నీని. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అది పువ్వులు అమ్ముకునే వాళ్ళలాగా మా పిల్లలు జోకులేస్తున్నారు. మా మేనల్లుడు జోకేస్తున్నాడు, పువ్వులు అమ్ముకున్నట్టు అయిపోయారు అత్త అనేసి అంటున్నాడు. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, ఎంత హెల్తీగా భలే వచ్చాయి అనమాట ఫ్లవర్స్ అయితే. బంతి పువ్వులు, చామంతి పువ్వులు గార్డెన్లో అన్నీ కోసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఈ మొన్న కొన్నాను కదా నేను ఈ ఫ్లవర్స్, ఇవి కూడా కోసేద్దాం. ఎందుకంటే ఇవి లోపల పెట్టాను, మనకి ఇంకా చెట్లు ఉన్నాయి వేస్ట్ అన్నమాట. కోసుకుంటే మళ్ళీ మొగ్గలు వస్తుంటాయి, అందుకని ఇవి కూడా కోసేస్తాను. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, మనసు ఒప్పట్లేదు అసలు. అయినా కోసేద్దాం, ఎందుకు అనవసరంగా రాలిపోతాయి కదా. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి ఈ చామంతులు అయితే. పింకు కాదు, మెరూన్ కాదు, రెండాట్ల మధ్యలో ఉందన్నమాట. ఈ కలర్ చాలా బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. అసలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇన్ని పువ్వులు రావడం. మా గార్డెన్లో పెంచిన ఫ్లవర్స్ కదా, మనం పెంచుకున్న ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి ఇవైతే అసలు పెయింట్ వేసినట్టు ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. మధ్యలో వైట్, చుట్టూ అవుట్లైన్ వేసినట్టు పింక్ కలర్ అనమాట. చూసారా చామంతులు. ఇది అసలు బాల్చమంతి అనమాట. ఇది కూడా మనం అలా కట్ చేస్తే చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇలాంటి ఫ్లవర్స్ మనకి ఎన్నున్నా మన కంటికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ఫ్లవర్స్ పెంచుకుంటే. చామంతి పూలన్నీ చాలా బాగా వచ్చాయి నాకు ఈ సంవత్సరం. ఈ చామంతి మొక్కలు నేను 50 రూపీస్కి కొన్నాను, చాలా బాగా వచ్చాయి 50 రూపీస్కి. ఇప్పుడు కట్ చేస్తే మనకి చక్కగా మళ్ళీ మొగ్గలు వస్తాయట, ఆ నర్సరీ వాళ్ళు చెప్పారనమాట. చెప్పాను కదా ఇది నర్సరీలో తెచ్చానని. ఈ 4 మొక్కలు నర్సరీలో కొన్నాను, చాలా బాగా పూసాయి. ఇవి కట్ చేసేసుకుంటే మళ్ళీ మంచి ఫ్లవర్స్ వస్తాయి, లేకపోతే కింద నుంచి సిగిర్లు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మనం మొక్క దాచుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా మనం పండించుకున్న పువ్వులు మనం కోసుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఈ విధంగా చక్కగా నేను టైంకి ఫెర్టిలైజర్స్ అది ఇచ్చి చక్కగా పెంచుకున్నాను. కటింగ్స్ ద్వారా పెట్టినయే గార్డెన్లో మొక్కలన్నీ కటింగ్స్ పెట్టి నేను మొక్కలను పెంచానన్నమాట. మా ప్రెసిడెంట్ గారి ఫ్లవర్స్ అన్నీ చూసి చాలా ఆనందపడిపోతారు, ఎంత బాగున్నాయి అనేసి. చాలా ఇష్టం అన్నమాట చెల్లికి. పువ్వుల మొక్కలన్నా ఇలాంటి ఫ్లవర్స్ అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇలా మన గార్డెన్లో అన్నీ పళ్ళెముడు వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట. పళ్ళెం నిండిపోయింది చామంతి పువ్వులన్నీ. ఓకే ఫ్రెండ్స్, మా గార్డెన్లో చామంతి పువ్వులు ఎన్ని రకాలు వచ్చాయో చూసారు కదా.
నా వీడియో మీకు నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.